నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా యొక్క రివ్యూల పట్ల రాజకీయం నడుస్తూ ఉంటుంది, వివాదాస్పదం అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంతారా ఎంత మేర చాప్టర్ 1 హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున చాలా వరకు జెన్యూన్ రివ్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు ఇది పూర్తిగా అట్టర్ ఫ్లాప్ మూవీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరికి నచ్చినటువంటి జర్నలిస్టులు కూడా కొంత రివ్యూలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగులో ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు రివ్యూవర్స్ ఇచ్చినట్టుగా రివ్యూలను చూసి ఇప్పుడు బాలీవుడ్ ఇప్పుడు గగ్గోలు పెడుతూ ఉంది. అంటే ఇంత సినిమా బాగుంది, ఇంత రికార్డులు సృష్టిస్తోంది, రికార్డుల కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇప్పుడు బాలీవుడ్ తారలందరూ కూడా రిషబ్ను చూసి నేర్చుకోవాలని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఘనత రిషబ్కు ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఎందుకు తెలుగు జర్నలిస్టులు అందరూ కూడా రిషబ్ మీద ఏమన్నా కక్ష కట్టారా, లేకుంటే రిషబ్ చేసినటువంటి యాక్షన్ నచ్చలేదా, లేకుంటే బీజిఎంస్ నచ్చలేదా, లేదు అంటే స్టోరీ నచ్చలేదా, ఎక్కడ మైనస్ ఉంది సినిమాలో, ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా తీసినప్పటికీ ఇంత ఎఫర్ట్స్ వాళ్ళు సినీ యూనిట్ అంతా పెట్టినప్పటికీ కూడా ఎందుకు కక్ష కట్టి రివ్యూలు అన్నింటిలో కూడా ఇటువంటి నెగిటివ్ రివ్యూలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని తెలుగు ఫిలిం జర్నలిస్టుల మీద, తెలుగు రివ్యూవర్స్ మీద కొంత బాలీవుడ్ ఇవాళ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకు బాలీవుడ్ ఇవాళ తెలుగు రివ్యూల మీద పడి ఏడుస్తుంది, ఏం జరిగింది? నిజంగానే కాంతారా సినిమా ఇప్పుడు అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కూడా మరి ఆ రివ్యూలు బేస్ చేసుకొని ఏమి సినిమాలు హిట్ అవ్వట్లేదు, లేకుంటే రివ్యూలు సినిమాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కానీ సినిమాలో ఉన్నటువంటి దమ్ము మీదే ఇప్పుడు సినిమా ఆడుతున్నటువంటి పరిస్థితి, కేవలం మౌత్ పబ్లిసిటీ కొంత సినిమాని ఈ రూపకంగా ఇప్పుడు ఇండియాలోనే నిలబెడుతున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భాల్లో అసలు ఎందుకు బాలీవుడ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోంది, ఏం జరిగింది, తెరనకలు ఏం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సో ఇప్పుడు దాకా ఇంట్రోలో చెప్పినట్టుగా ఎందుకు బాలీవుడ్ మన రివ్యూర్స్ మీద పడి ఏడవడం? ఇప్పుడు గత సినిమాలతో పోల్చుకుంటే బాలీవుడ్లో హిట్ అయ్యి మన దగ్గర బాలేవు అని రాసిన సందర్భాలు అయితే నాకు తెలిసి ఎక్కువే లేవు. పైగా నటులకు మన వాళ్ళు అంటే చాలా ఇష్టం, గౌరవం. నిన్న సయాజీ షిండే గారు కూడా చెప్పారు, నాకు టాలీవుడ్లో మర్యాద బాగా ఇస్తారండి, మిగతా లాంగ్వేజ్లో వాళ్ళు ఇవ్వరు అన్నారు. మన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడో పెడతాం మనం. అండ్ నెక్స్ట్ అక్కడ హీరోగా ఈ రోజు కూడా వందల కోట్ల మార్కెట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ విలన్ పాత్రలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇమ్రాన్ హష్మి ఇప్పుడు వచ్చాడు, రేపు మళ్ళీ సిద్ధార్థ్ వస్తున్నాడు, ఇంకొక ఆయన వస్తున్నాడు, వస్తానే ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. సునీల్ శెట్టి చేశాడు, మొత్తం మన వాళ్ళు అక్కడ హీరోలు, మళ్ళీ ఇప్పుడు కూడా హీరోలే వాళ్ళు అక్కడ మర్యాద ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇది ఎందుకు వచ్చిందబ్బా అని చూస్తే లాస్ట్ టైము పొన్నియిన్ సెల్వన్ అప్పుడు కూడా తమిళ వాళ్ళు బాధపడ్డారు. మా సినిమా ఇక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసింది, 100 కోట్లు 300 CR కలెక్ట్ చేసిన సినిమా తెలుగు లాంగ్వేజ్లో 9 CR పెట్టి కొంటే, 10 CR పెట్టి కొంటే 9 CR వచ్చింది. 1 కోటి నష్టం ప్రకటించారు వీళ్ళు. అండ్ రివ్యూలు కూడా నెగిటివ్ ఇచ్చారు. తమిళ్లో హిట్ అయింది, కన్నడలో హిట్ అయింది, కేరళలో హిట్ అయింది. మీ దగ్గర ఎందుకు సరైన రెస్పాన్స్ రాలేదు, మీరు కావాలనే వివక్ష చూపించారు. సరే రేపు మీ సినిమాలు కూడా మా దగ్గరకు వస్తాయిగా, మేము చూపించుకుంటామని చెప్పి సీమాన్ వీళ్ళందరూ అప్పుడు వార్నింగ్లు ఇచ్చుకొని ఒక ఫైట్ జరిగింది. ఏది దిల్ రాజు వారిసు టైంలో. సరే పోన్లే, దాన్ని కూడా మనం పక్కన పెడదాం. మొన్న రీసెంట్ కాంతారా గురించే మాట్లాడుకుంటే నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడలేదు, నీ సినిమా బాయ్కాట్ అన్నారు. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అలాగే అంటున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. అది ఆయన దాకా వెళ్ళిందేమో, పాపం నిన్న విజయవాడలో మాట్లాడాడు తెలుగు, కొంచెం నాకు రాదండి ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నాను, స్టార్టింగ్ కొంచెం తెలుగులో మాట్లాడి నాకు ఇంతకు మించి తెలుగు రాదు, నేను నెక్స్ట్ నేర్చుకుంటా అని చెప్తున్నాడు. సంతోషమే, అది క్యూట్ గానే ఉంది, పెద్దగా ఏదో విమర్శించేలా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంతారా అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నార్త్లో అన్ని స్టేట్లు పాజిటివ్ రివ్యూలు ఎగబడి వెళ్తున్నారు. ఇక్కడ తమిళనాడు అనేది జస్ట్ ఒక చిన్న భాషకు సంబంధించిన ప్రాంతం, పెద్ద హిట్. తెలుగు 2 చిన్న రాష్ట్రాలు పక్కన పెడదాం, కాసేపు మనం వద్దాం. కన్నడ వాళ్ళ మాతృక కాబట్టి ఆబ్వియస్లీ హిట్ అవ్వాల్సిందే. కేరళ, అది కేరళ బార్డర్ స్టోరీ కాంతారా కాబట్టి కేరళలో కూడా ఆడింది అనుకుందాం. తమిళ వాళ్ళకి కొంచెం నచ్చి ఆడింది, తమిళనాడు వాళ్ళకి దైవత్వం అంటే చాలా ఇష్టం, బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి. తెలుగులోనే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, ఆడలేదని. ఆడుతుంది మళ్ళీ సినిమా ఆడుతుంది, కలెక్షన్స్ వస్తున్నాయి, చూసినోడు 10 మందికి చెప్తున్నారు. థియేటర్లు ఉండండి, నిన్న వీకెండ్ అసలు థియేటర్సే లేవు. అయితే ఫస్ట్ డే వీళ్ళు చూసారంట అన్ని రివ్యూలు, మన మెయిన్ సైట్స్ అన్నీ కూడా. ఒక ప్రముఖ పత్రిక 3 రేటింగ్ ఇచ్చింది, వాళ్ళు ఏ సినిమాకి ఇప్పటిదాకా వాళ్ళు 3 ఇవ్వాల. అదే అద్భుతంగా ఉంటుంది తప్ప. అయినప్పటికీ అసలు ఈ సినిమా అయినా ముట్టుకోకుంటేనే బాగుండని రాశారు రాతల్లో.
మరి ఎందుకు కావాలని ఏమన్నా చేశారా ఏంటి అని చెప్పి బాలీవుడ్లో చర్చలు నడుస్తున్నాయి. సినిమాని కావాలని తొక్కేస్తున్నారు. మరి అనుకున్నారు, తప్పేముంది వాళ్ళు అనుకోవడంలో, బికాస్ దే హ్యావ్ మెనీ రీజన్స్. కావాలని తొక్కాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చిందని కదా, అదే కదా మ్యాటర్. ఆ రోజు ఫస్ట్ డే బాయ్కాట్ అన్నారు, సంతోషం, భాష బాగాలేదని. మరి బాయ్కాట్కి సినిమా బాగాలేదని రివ్యూ ఇవ్వడానికి తేడా ఉంటుంది కదా. నువ్వు అంతా చూసావు. 1 సెకండ్, మీరు ఎన్నిసార్లు చూసారండి కాంతార? నేను 2 సార్లు చూసా. నెక్స్ట్ నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే నచ్చింది. ఊనకం వచ్చింది. నేను చూడటమే కాదు, మాకు తెలిసిన బంధువులు, ఈవెన్ మా నాన్న మా అమ్మని కూడా వెళ్ళి చూడమని చెప్పారు. ఎన్ఆర్ఐలు అలాగే చెప్తున్నారు. పోనీ మనకు నచ్చి ఇంకెవరికైనా నచ్చలేదంటే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు బాగుంది. నేను నిన్న మా మమ్మీకి టికెట్ వేసా, చాలా బాగుంది. ఫస్ట్ వెళ్ళననింది, అమ్మో అదేదో దయ్యాల సినిమా నేను పోననింది. అవి ఏముండవు, మనస్ఫూర్తిగా వెళ్ళి చూడు అని చెప్పా, ఎంత బాగుందని చెప్పింది. ఇట్లా చాలా మంది చూశారు. మరి ఎక్కడ మరి ఈ ప్రేక్షకులే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సరే కాంతార విషయం పక్కన పెడితే బాలీవుడ్ వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు? ఎందుకంటే రివ్యూ అన్నది వివక్షతో ఇచ్చారా, లేదు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఇచ్చారా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివ్యూస్ చెప్తారు, ఫస్ట్ రివ్యూ మీరు ఇస్తారు సినిమా రిలీజ్ అవ్వగానే. కొన్ని సినిమాలు మీకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అవతలకి నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చిన పాయింట్లు వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి నచ్చిన పాయింట్లు మీకు నచ్చవు. సో ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది కదా. మీరు నెగిటివ్ ఇచ్చారు అని మీ మీద ఒక విమర్శ చేయడానికి బాలీవుడ్కి ఏం అధికారం ఉంది అని వాళ్ళు ఎందుకు గ్రిప్ లో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు? గతంలో నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమాలు పోయాయి. ఇప్పుడు ఘాటికి కూడా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. అది ఓటీటీలో దాన్ని ఎత్తిన పెట్టుకొని చూస్తున్నారు. ఎందుకు మిస్ అయ్యాం మేము దీన్ని? ఘాటి ఐ డోంట్ నో, నెగిటివ్ రివ్యూ సరే పోన్లే, వీళ్ళ అభిప్రాయం. సాధారణ ప్రేక్షకులే బాగుంది అన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పేవాళ్ళు, మీడియా వాళ్ళు, జర్నలిస్టులు, మీ అభిప్రాయము కొన్ని వేల మంది మీద ప్రభావితం చేస్తే యు ఆర్ నథింగ్ బట్ లైక్ అన్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అలాంటి ప్రతి సినిమా బాగుందని చెప్పలేదు, అది బాగాలేదు, పాజిటివ్ చెప్పాలి. మరి కాంతార అసలు ఈ సినిమా ఒక పాయింట్ 7-8 మెంబర్స్ చెప్పండి హార్ట్ఫుల్ గా, మీకు కొన్ని సినిమాలు నచ్చినా కూడా నచ్చవు, బాగాలేవు అని చెప్పరా కొందరు? అట్లేం లేదు, నాకు నచ్చకపోతే నచ్చవనే కొందరు హీరోలు. ఎవరైనా సరే నచ్చకపోతే నచ్చదు, నచ్చితే నచ్చింది, దాంట్లో ఉంది. కొన్ని లేదు ఏం కాదు, ఏది కాదు. నువ్వు సినిమా పేరు చెప్పిన సరే, కన్నప్ప సినిమా అద్భుతం, సూపర్ డూపర్ అన్నారు, ఎక్కడ ఫ్లాప్ అయిందా? కన్నప్ప నా ప్రతి రివ్యూ ఒకసారి చూడండి. చరిత్రలు చెప్పే వాళ్ళు తక్కువ ఉన్నారా బాబు, ఇప్పుడు చెప్పడానికి బాగా ఖర్చు అవుతుంది. అటువంటి పాజిటివ్ రివ్యూ ఇవ్వడానికి ఒక నెపం, నెపం కాదు. అందుకే ఇప్పుడు మహావతార్ నరసింహ తీయడానికి అన్ని కోట్లు అవుతాయి. ఆ బడ్జెట్ నా పిల్లోడు తెలియడు, నరసింహ అవతారం తెలియదు, కాబట్టి యానిమేషన్స్ చేస్తున్నారు. నిజంగా ధైర్యం చేసి పాపం ఫారిన్ వెళ్ళి చరిత్రను చెప్పాలనుకున్నారు, చరిత్రను తెలుసుకోండి. శాకుంతలం కూడా అట్టర్ ఫ్లాప్ సినిమా నేను చాలా బాగుందని చెప్పా. చరిత్రను తెలుసుకోండి. అంటే పుస్తకంలో చదవడం, యానిమేషన్లో చూడడం కంటే వీళ్ళు మనుషులు బాగానే చేశారు కదా, చూడండి. నా ఉద్దేశం అది, చరిత్రలు తెలుసుకోండి అని. సినిమా హిట్ ఫ్లాప్ కాదు అక్కడ. సో అండ్ సినిమా కమర్షియల్ సినిమాలు అనుకో, అదేంటే హీరో ఎగిరి దునికి ఏవేవో విన్యాసాలు చేస్తే వాటికి నేను చెప్పొచ్చు అంత అవసరం ఏముంది అని. లైక్ అలా మాట్లాడుకున్న సినిమా బాగుంది. మీరు చెప్పండి, రివ్యూ అన్నది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టాల మీద బేస్ అయి ఉంటుంది కదా. అంటే దేశం ప్రపంచం అంతా మెచ్చింది, కేవలం ఒక వర్గానికి ఎందుకు నచ్చలేదు? ఒకటే మార్గంలో ఎందుకు నడవాలి? ఇప్పుడు మీకు నచ్చిన నాకు నచ్చవు. ఆ భాషలో కూడా మనుషులందరికీ నచ్చితే కేవలం అక్కడ ఉన్న జర్నలిస్టులకి ఎందుకు నచ్చలేదు? అంటే అది జనాలు ఆదరిస్తున్నారు, నాకు నచ్చలేదు. మరి అదే అంటున్నా, అంటే దానికి రీజన్ ఏంటని వాడు క్వశ్చన్ చేశాడు. ఎవ్రీబడి రోట్ నెగిటివ్, ఎవ్రీబడి రోట్ నెగిటివ్. మనం చెప్పలేదు, అందుకే అడుగుతారు. వీళ్ళు రాసిన వాళ్ళని చెప్తున్నా. ఫస్ట్ డే రివ్యూ రాసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని ఎలిమెంట్స్ నచ్చుండవు, దాంట్లో ఒక పాయింట్ 7 sites లో ట్రావెల్ అయింది. ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నా. ఈ సినిమా రిసెప్ట్ షీట్ అనవసరంగా టచ్ చేశాడు, కాంతార ఫ్లేవర్ ని పాడు చేశారు, కాంతారలా ఉన్నప్పుడే బాగుండేది, దీన్ని టచ్ చేసి ఉన్న ఫీలింగ్ పోగొట్టాడని రాశారు. ఈ ఉన్న ఫీలింగ్ ఎందుకు పోయింది అంటే దీంట్లో భూతకోల ఎక్కువ చూపించలేదు కాబట్టి, ఎందుకంటే దాని హిస్టరీ చూపించారు. ఇది సీక్వెల్ అయి ఉంటే మీరు అన్నట్టుగా ఈ జనరేషన్ అయితే భూతకోల చూపించి ఉండేవాళ్ళు, అప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి భూతకోల గురించి చూపించేశారు, మళ్ళీ భూతకోల సేమ్ స్టోరీ అనేవాళ్ళు. అది అభిప్రాయం. ఇప్పుడు ఒక ఆన్సర్ దానికి, అంటే ఇదే ప్రీక్వెల్ కాబట్టి దాని నేపథ్యం చరిత్ర చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పారు. దాన్ని తప్ప ఈ విషయాన్ని మొదటి రోజు చెప్పలేదు, ఇప్పుడు క్వశ్చన్ చేసిన తర్వాత కవర్ చేస్తున్నారు అందరూ. అది అందుకు వాళ్ళు ఎందుకు ఇంత వివక్ష అని అడిగారు. అది వివక్ష కాదండి, ఇది మా ఆన్సర్ అని చెప్తే సరిపోతుంది. ప్రాబ్లం ఎవరు సమాధానం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలంటే సేమ్ మళ్ళీ రాసుకోవాలి. అడిగారు, ఎవరు చెప్పారు, వీళ్ళు ఎవరు అడిగారు, ఎవరు చెప్పుకోవాలి. ఇప్పుడు బాలీవుడ్ సైట్స్ అని అదే రాస్తారు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బాలీవుడ్ లో అన్ని స్టేట్లు 19-20 స్టేట్లకు నచ్చింది. ప్రధానంగా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఎప్పటి నుంచి ఉన్న ఈక్వేషన్. అంటే వాళ్ళు ఎప్పుడైతే
పోనీ వాళ్ళ సినిమా నుంచి కొట్లాడట్లా, ఈ సినిమా నుంచి కొట్లాడుతున్నారు. కొట్లాడేది ఏం లేదు, జస్ట్ లీక్ ఇచ్చుంటే ఎవరు రాసి ఉంటారు దాన్ని. అదే నిజమే, వారే ఉండదు దానికి, ఎవరు సినిమాలో రిలీజ్ చేసుకుంటూనే ఉంటారు మళ్ళీ. బట్ ఫస్ట్ డే మాత్రం నిజంగా చాలా మంది నెగిటివ్ రాశారు. బట్ సినిమా చూసి వచ్చినాడు ఎవరు నెగిటివ్ చెప్పాలి. అదే చెప్తున్నా, సినిమాలో దమ్ము ఉంది, మౌత్ టాక్ ఉంది, వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చింది. రిషబ్ శెట్టే ఇంత సక్సెస్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నాకు తెలిసి. వాళ్ళ భార్య వాళ్ళిద్దరు కూడా ఎమోషనల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత హిట్ అవుతున్న వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా దాని వెనకాల కూడా అంటే రిషబ్ శెట్టి లైఫ్ గురించి కూడా ఇప్పుడు ఎక్కువ సర్చ్ జరుగుతుంది. అంటే ఒకప్పుడు అతను చెప్పాడు కదా, నేను ముంబైలో ఆఫీస్ బాయ్ గా పనిచేసాను, ప్రొడ్యూసర్ దగ్గర నేను వాటర్ బాటిల్ అమ్ముకున్నాను, తర్వాత నేను ఈ స్టేజ్ కి వచ్చానని అతనికి. కాంతారా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వేయడానికి బతిమలాడుకున్నారంట. ఇప్పుడు 5,000 స్క్రీన్లలో అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందని. నాకు తెలిసి రిషబ్ శెట్టి జీవితంలో ఏ సినిమాలు చేయకుండా ఓన్లీ కాంతారా ప్రీక్వెల్ సీక్వెల్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ప్రకటించాడు కదా, ఇప్పుడు ఇది రావడానికి 3 ఏళ్ళు పట్టిందండి. ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా కాంతారా గురించి మళ్ళీ చెప్పుకుంటే సరిపోతుంది, మళ్ళీ చెప్పుకుంటే అయిపోతుంది. కానీ నిజంగా ఒక చిన్న ప్రాంతానికి చెందినటువంటి బార్డర్ లో ఉండే చిన్న సంస్కృతిని ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేసి పార్ట్ 1 ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించి నిన్న ద్రౌపది ముర్ము గారికి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూడు ఏ రేంజ్ కి వచ్చింది. అంటే పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు, అది మెచ్చుకొని తీరాలి. అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానము, వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి జెన్యూన్ గానే సక్సెస్ వచ్చింది అనిపిస్తుంది. అదే నేను నా అభిప్రాయం ఒకటి చెప్తా. మామూలుగా ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఇప్పుడు మీరు జూకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను చాలాసార్లు. జూకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ అది ఉంది ఇది ఉంది ఎలుకబండి నాతో మాట్లాడింది అని మీరు చెబితే ఎంతమంది వస్తారు? ఎవరు రారు. వస్తారు, ఎందుకు రారు? అది మాట్లాడదు కదా, ఏదో సంథింగ్ జూ గురించి మీకు నచ్చిన అంశాలు చెప్తే ఎంతమంది వస్తారు? ఎవరో వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తారు. వండర్లా వెళ్ళారు, నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పారు, ఎంతమంది వస్తారు? రామోజీ ఫిలిం సిటీ వెళ్ళారు, ఏదైనా గుళ్ళకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు, సందర్శిత ప్రాంతాలకి వెళ్ళారు. మీరు చూసినట్టు చెప్తే 10 మంది వస్తారు. సినిమా ఒకటే చూసినట్టు చెప్తే ఎవడు రాడు. అదే దాని ప్రాబ్లం. ఓన్లీ సినిమా తెలుసా, అవును ఫస్ట్ హాఫ్ ఇట్లుంటది, ఇంటర్వెల్ ఇట్లుంటది, ప్రీ క్లైమాక్స్ ఇట్లుంటది, క్యామియో రోల్ వీడే, లాస్ట్ చంపేది వాడే, అప్పుడు లాస్ట్ సీక్వెల్ కి రివీల్ ఇస్తాడు. ఇదే మరి ఇప్పుడు మీ సినిమా ఉన్నట్టుగా చెప్తే సినిమాలు రారంటారు కదా, మరి రివ్యూలు ఎందుకు చెప్పుకోవాలంటే? అంటే రివ్యూలు ఎలా ఉండాలంటే బాగుంది బాగాలేదని చెప్పాలి. కరెక్టే, రివ్యూలు చెప్పుకున్నా కూడా మొత్తం స్టోరీ రివీల్ అయిపోతుంది కదా. ఆ రివ్యూలు కూడా సినిమా మీద ఇంపాక్ట్ పెంచేలా ఉండాలి, కానీ మొత్తం లీక్ చేసి నువ్వు రాకు ఇంపాక్ట్ పెంచేలాగా ఎట్లా ఉంటుంది? ఉండదు, ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చెప్తారు కదా. కరెక్ట్, స్టైల్ ఆఫ్ రివ్యూ వాళ్ళకి ఉంటుంది కదా. నన్ను ఆత్మావలోకనం చేసుకోమన్నా నేను కూడా ఆలోచించేది ఇదే. నిజమే కదా, నిజమే కదా. సినిమాకి భయం చేయలేం కదా. ఒక సినిమా ఒక్కటే చూసినట్టు చెప్తే ఎవడు రాడు. మిగతా అన్ని ఎక్కడికన్నా ఏ ఎంటర్టైన్మెంట్ అన్నా. ఇప్పుడు మీకు ఇచ్చిన అంటే ఫిలిం రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఫిలిం క్రిటిక్ అంటున్నారు, కానీ ఫిలిం ఇంకోరు అనట్లే. క్రిటిక్ అంటేనే క్రిటిసిజం కదా, దాంట్లో నెగిటివ్స్ చెప్పాలి, పాజిటివ్స్ చెప్పాలి. సో వాట్ ఎవర్, ఈవెన్ ఒక చిన్న పార్క్ వెళ్ళినా కూడా అరే భలే ఉంది అంటే 10 మంది వస్తారు అక్కడికి, కానీ సినిమా ఒక్కటే ఎవడు రాడు తెలుసా. నువ్వు ఏం చెప్పినా రాడు, దాని గురించి చెప్పేసారు. ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది, మరి బాలీవుడ్ వాళ్ళు ఏం సాధిస్తారు, ఇటువంటి వ్యాఖ్యలు చూద్దాం. సో మీరు కూడా నిజంగానే కాంతారాకి ఫస్ట్ డే తెలుగు రివ్యూవర్స్ అందరూ నెగిటివ్ రివ్యూలు ఇచ్చారా? మరి ఆ రివ్యూల ఇంపాక్ట్ ఏమైనా కాంతారా మీద పడిందా? మరి కాంతారా హిట్ ఎందుకు అయింది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.